మీరు నమ్మినా నమ్మకపోయినా మాకు ఎంత కావాలో భగవంతుడు అంత ఇచ్చినాడో అంతవరకే మేము ఉంటాము. కానీ మా పరిమితం తప్పి ఎక్కువ కోట్లు సంపాదించి పెట్టాలని ఆలోచన లేదు. ఉన్న దాంట్లో కోట్లు వస్తాయి కానీ కోట్లు పోతాయి కానీ అదే కాదు అనేది కాదు. అంత పెట్టి సినిమా తీసే ఇది కూడా మొత్తం లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటారు, ఎన్నో కోట్లు ఉన్నాయి వాళ్ళతో అని చెప్పేసి అనుకునే దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే మొదటి నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి దాంట్లో తప్పులేదు. ఎందుకంటే మాకు ఖర్చు ఎక్కువ. ఇప్పుడు చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు 2011 నుంచి 2019 వరకు ఆయనకి ఏ విధంగా ₹1 ఆశించకుండా పనిచేసినాం మనం. ఆ చర్చ అయితే ఉందిలేండి. మీ నాన్నగారు మా తాతోళ్ళు మా అమ్మోళ్ళు ఏదో పెట్టిన దాంతోనే ఇంతవరకు మేము చేయగలిగినాం. ఎవరికి అన్యాయం చేసి సంపాదించుకొని డబ్బులు మొత్తం ఏం లేవు. ఆ చర్చ ఉందిలేండి. అంటే ఎందుకంటే ఊరికి నాకు ఎందుకంటే మనిషికి ఎప్పుడైతే అనిపిస్తా అంటే అన్యాయంగా చేయని పనులు కూడా చేసినారు అనేది చెప్పినప్పుడు ఏమవుతా అంటే మనిషికి బాధ అనిపిస్తుంది. నిజంగా తప్పు చేసినప్పుడు కూడా బాధపడ్డు. నిజంగా చేసిన తప్పు భయపడే పరిస్థితి లేదు. నేను ఎన్నోసార్లు మీడియాకు కూడా చెప్పిన, ఎవరైనా అన్యాయం జరిగిందంటే రాండి అంటే నిజాడ అన్యాయం జరిగింటే కదా వచ్చేది. ఇప్పుడు ఎమ్మెల్యే వ్యాపారం చేయరాదు, ఎమ్మెల్యే కొడుకు వ్యాపారం చేయరాదు రూల్ ఏం లేదు కదా. ఏమైనా అన్యాయం చేసి ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా కానీ పోయి నీ పొలము ఇంతకు నాకు ఇయ్యని ఎందుకు అడగాలి మనము? నా పొలమే అమ్మేకి నేను రెడీగా ఉన్నాను. నేను నా పొలమే పెట్టుకొని నేను మంది పొలాలు ఎందుకు పోతాను? నాకు మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దంటే నాదే తీసుకోండి అని చెప్పిన. నాదే 50 ఎకరాలు కావాల్సింది 50-60 ఎకరాలు నాదే తీసుకోండి అని చెప్పిన. అంటే ఎవరు ఏం చెప్పినారో తెలియదు కానీ ఆయన పొలాలు ఉన్నాయని చెప్పేసి మెడికల్ కాలేజ్ అక్కడ పెట్టమని చెప్తానని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా నేను ధరల కోసం నా భూమి ఇస్తా అన్నా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టొద్దండి, ఊరికే పోయి వాళ్ళు వీళ్ళు ఏదో అనేది నా భూమి ఇస్తా అని చెప్పి ఊరికే అన్నప్పుడు ఏమనుకంటే ఆలూరు రోడ్ డెవలప్మెంట్ కాలేజ్ చెప్పేసి డెవలప్మెంట్ బాగా చెప్పినాం. కానీ అక్కడ ఉండేది నాకు 50 ఎకరాల పొలం ఉంది. ఆ 50 ఎకరాలు తీసుకొని నాదే ఇస్తా అని చెప్పినప్పుడు నాకేముంటుంది? ఇంకా డెవలప్మెంట్ కావాలని ఆలోచన తప్పితే వేరే ఆలోచన కాదు కదా. ఇంకా లేదు ఈ సైడ్ కావాలి ఆ సైడ్ కావాలంటే అది ఇప్పుడు యాడున్నా భగవంతుడు మాకు మంచిగా చేస్తాడు, చెడిపోయేం చేయడు కదా. అన్నీ మనం మంచిగా అనుకోవాలి యాది జరిగినా కూడా. ఇప్పుడు ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా భగవంతుడు 50 ఎకరాలు ఉన్నా ఇంకోటి ఉన్నా రాంపురంకి దత్తకు వెళ్ళిన మీ నాన్నగారు అంటే వెంకమ్మవ్వ ద్వారా వాళ్ళకి సంక్రమించిన ఆస్తి ఎంత, ఇప్పుడున్న ఆస్తి ఎంత రాంపురాల సోదరులకు అనేది కూడా బయట చర్చ అయితే ఉందిలేండి. మరి మీరు అంటే బాగా ఆలోచన చెయ్యి, వాస్తవంగా మాట్లాడదాము. చంద్రబాబు నాయుడుకి 2 ఎకరాలు ఉండని చెప్తా ఉంటాం. అప్పట్లో మనకు తెలియదు కదా, మనం ఏం రూళ్ళే పెట్టలే. ఈరోజు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మనం ఏమి దానికి వస్తుంది చెప్పు. ఇప్పుడు ఆయన ఏదో ఇప్పుడు పెంచుకోండి సొంతవరకే. కానీ ఈరోజు మనము అన్యాయంగా సంపాదించి చేసింది ఏం లేదు కదా. మనమేమి ఇప్పుడు ఎంత ఉంది మన ఊర్లో ఎంత భూమి ఉందో, ఈ రాంపురంలో ఎంత భూమి ఉందో అంత మాకు ఎంత రావాలో అంత వచ్చింది. స్వతహాగా మనము డెవలప్మెంట్ చేసుకునే దాన్ని కూడా చేసుకోవడానికి రూల్ ఏం లేదు కదా. కరెక్ట్. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏం లేని వాళ్ళు ఇప్పుడు కోట్లు సంపాదించారు, ఏమీ లేని వాళ్ళు. చూద్దాం అలాంటి వాళ్ళంతా ఏమవుతారు ఏం కథ అనేది భవిష్యత్తు తేలుతుంది. ఫైనల్గా చెప్పండి, నేను దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నా. ఇలాగే నిండు కుండలాగా ఇట్లాగే ఉన్నారు, ఏం చెక్కు చెదరలేదు. ఏమి డైట్ కంట్రోల్ ఏమైనా చేస్తున్నారా, లేదంటే ఇంకా సన్నగా కావడానికి ఏమైనా చేస్తున్నారా? అసలుకి అది ఆరోగ్యపరంగా ఆలోచన చేసింది ఎప్పుడు చేయలేము మనం. టైం సరిగ్గా తినిందిలే, ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేసిందిలే. ఇప్పుడు ఆలోచన వచ్చింది. ఎందుకంటే కొద్ది వరకైనా మనిషి తగ్గాలని చెప్పేసి, వయసు పెరిగే కొద్దీ తగ్గాలనేది ఆలోచన వచ్చింది. అందుకే అన్ని డైట్లోనే ఉన్నాం ఇప్పుడంతా కూడా. మార్నింగ్ పెద్దగా తిన్నాము, అప్పుడైతే 10 ఇడ్లీలు తినేవాళ్ళు ఇప్పుడు 2 ఇడ్లీలు తింటాము. మధ్యాహ్నం బాగా తినేవాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గించినాము. రాత్రి ఏదైనా ఉన్నా తగ్గించే తింటా ఉన్నాం ఎక్కువ. ఇంకా వాకింగ్ నాన్ వెజ్ తక్కువ కదా, పెద్దగా ఎప్పుడో చేసినప్పుడు తింటాం, లేకపోతే అంతా కలిసికట్టుగా బాగా వెళ్తారు అన్నదమ్ములంతా. మీరు ఇటీవల తిరుమలకు కూడా అన్నదమ్ములంతా కలిసి వెళ్ళారు ఒక్కసారిగా, ఎమ్మెల్యేలంతా. ఎప్పుడు ఇటీవల వారం ఏమో వెళ్ళినట్టున్నారు. నేను పోలే, వాళ్ళు పోయినా. నేను పోలే. బాలనారెడ్డి, వెంకటరామరెడ్డి, శివరామరెడ్డి వాళ్ళు పోయినట్లున్నాను, నేను పోలే. ఓకే, ఇక ప్రధాన ఫైనల్గా సాయిప్రసాద్ రెడ్డి గారి లక్ష్యం ఏముంది? ప్రజాసేవకు అంకితమై ప్రజల్లో ఉంటూ ప్రజల అన్ని రకాలుగా నా వరకు నేను ఉన్నంత వరకు, నా ఫ్యామిలీ ఉన్నంత వరకు, నా కొడుకు ఉన్నంత వరకు ఏదైతే చేయగలుగుతామో, ఎంతైతే చేయగలుగుతామో, వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఏదైతే ఇవ్వగలుగుతామో ఎప్పటికీ మా వంశపారంపరంగా వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని నేను కోరుకుంటాను. ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆదోని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాను,
ఎవరికి అన్యాయం చేయను, నేను ఏ విధంగా కూడా అన్యాయం చేసే పరిస్థితి లేదు. నేనున్నంత వరకు కూడా మీ కష్టాల్లో కొద్ది వరకైనా పంచుకోగలుగుతా అని చెప్పేసి ఒక నమ్మకం నాకు ఉంది. ఈ విషయంలో వెనకడుగేసే పరిస్థితి లేదు. నా వరకు ఎంతైతే సహకారం ఇవ్వగలుగుతానో ఆ సహకారానికి ఎప్పుడు కూడా నేను ఉన్నంత వరకు కూడా నేను నా కొడుకు నా వంశపారంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. నేను ఉన్నంత వరకు కూడా నా కొడుకు ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నంత వరకు కూడా మంచి చేయమని చెప్పేసి కోరుతాను. ఏది కూడా అన్యాయంగా దాసించే పరిస్థితి ఉండరాదు. ఏ రకంగా కూడా అన్యాయం ఎవరికి చేయరాదు. ఎందుకంటే మన కుటుంబం అంటే వాళ్ళ కుటుంబం కూడా ఉంటుంది అనేది కూడా ఆలోచన చేసుకొని ముందు పోవాలని చెప్పేసి నాకు తెలిసిన విషయాన్ని నా కొడుకు కూడా చెప్తా ఉంటాను. నేను ఏదన్నా కూడా అట్లా అన్యాయం జరిగింది అని ఎవరైనా వచ్చినా కూడా నేను వాళ్ళకి న్యాయమే చేస్తా అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. ఏ రకంగా కూడా ఏ మనిషి కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు అన్యాయం జరగాలని చెప్పేసి ఆలోచించే వ్యక్తుల్లో నేను ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి ఏదున్నా కూడా నిజాలు ఆలోచించుకోండి. కానీ ఎంతోమంది సరిపోని వాళ్ళు ఎవరు ఏదో చెప్తా ఉన్నా అని చెప్పేసి ఉద్దేశంతో అది మీరు నిజాలని చెప్పేసి నమ్మద్దండి మాత్రం ప్రజలకు చెప్తా ఉన్నాను. మీకు ఏది ఉన్నా కూడా అలాంటి పరిస్థితి మీ వాళ్ళకి కానీ మీ వేరే కుటుంబాలకు జరిగినప్పుడు నా దగ్గరికి వస్తే నిజంగా మీతో అన్ని రకాలుగా న్యాయపరంగా మీకు ఉన్నటువంటి వాటిని చూసి న్యాయం చేసేదానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మీకు ఏ విధంగా ఉన్నా కూడా నేను అండగా ఉండేదానికి ఎప్పటికీ కూడా నేను ఉన్నంత వరకు కూడా నా కుటుంబం ఉన్నంత వరకు కూడా ఉంటా అని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. ఏదున్నా మీలో ఒనిగా ఉండాలని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. మీతో ఉన్నంత ఆనందాన్ని ఎక్కడ చూడే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీలో ఒడిగా ఉంటూ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను.